ఎస్. సో బీఆర్ఎస్ ప్రతినిధిగా క్రిషాంక్ గారు, సో ఎందుకంత తొందర? సో నిజంగా వారం రోజులు అవ్వలేదు, అప్పుడే మీరు ఆట మొదలైందని, గ్యారంటీలు ఏమయ్యాయని ఇప్పుడే ప్రశ్నించడం ఏంటి? 6 ఇచ్చిన వాటిలో 2 ఆల్రెడీ అమలు పెట్టారు, ఇంకో 2 లైన్లో ఉన్నాయి, మిగతా 2 గురించి కూడా సమీక్షలు చేస్తున్నారు. రాత్రి 9:30 వరకు వర్క్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అనేది సగర్వంగా చెప్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు. మనందరూ ముఖ్యమంత్రి, ఒట్టి వారు ముఖ్యమంత్రి ఎందుకు? ఖచ్చితంగా మేము దాన్ని స్వీకరిస్తున్నాం. కానీ మేము అనేది ఏంటంటే సెషన్స్ మొదలవుతున్నాయి. సెషన్స్ మొదలైనప్పుడు ఖచ్చితంగా చర్చ అనేది ఉంటుంది. నాకు తెలిసి ఎక్కడ కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద ఒకటి మీరు 100 రోజులు మీ గ్యారంటీల కోసం టైం తీసుకున్నారు కాబట్టి వాస్తవానికి మేము బస్సుల గురించో లేకపోతే ఆటో వాళ్ళు ఏదైనా ధర్నాలు చేస్తున్నారు అంటే దాని గురించి మేము ఏం మాట్లాడతలేము. మీరు చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి. కానీ కొన్నిటికి ఎక్కడ హాలిడే పీరియడ్ ఉండదు. ఉదాహరణకు వ్యవసాయం. ఎందుకంటే నంబర్ 1 మీరు వ్యవసాయం విషయం మీద మీరు ఏమని చెప్పినారు, మీరు ఇప్పుడు తీసుకోకండి, ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు తీసుకోకండి, ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలు వస్తాయి, వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖున డేటుతో సహా డిసెంబర్ 10వ తారీఖున మీకు టంగ్ అని మీకు పడతాయి, 15,000 రూపాయలు పడతాయి, కౌలు రైతులకు అందరికి వస్తాయని మీరు చెప్పారు. ఇవాళ వచ్చేసరికి విధి విధానాలు లేవు అని చెప్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన ఈ గడువు 5 సంవత్సరాల్లో 2 సార్లు సంవత్సరానికి రైతు బంధు ఆరు మీరు పెట్టుకున్న పేరు రైతు భరోసా మీరు చేయవచ్చు, అంటే 10 సార్లు. అందులో ఒకసారి ఆల్రెడీ అయిపోయింది, 6 నెలలు కదా, మళ్ళీ తర్వాత 6 నెలలు కదా. సో ఇచ్చినప్పుడు మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మినారు, కౌలు రైతులను మీరు వాళ్ళకు కూడా ఆశ పుట్టించారు. ఆశ పుట్టించిన తర్వాత ఇవాళ డిసెంబర్ 10 అయిపోయింది, అడగడం బాధ్యత కాదా? రైతుల పక్షాన మాకు ఓట్లు పడ్డాయి కదా, ఇంకా రానివి కోకొల్లలు ఉన్నాయని చెప్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ చూడండి ఎంత సాఫీగా మీరు, నాకు అంటే సోదరులు నాకు చాలా ఆత్మీయులు హర్షవర్ధన్ గారు, కానీ పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ కూర్చొని మనం తప్పు, అప్పుడేమో మీరు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు కాదు మేము అనలేదు అని అంత మనము అలవోకుగా అబద్ధాలు చెప్పొద్దు. ఇగోండి ఇది ఎకనామిక్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఉట్టిగానే రాయారు కదా, మాకేమీ సపోర్టివ్ పేపర్స్ కూడా కావు, వాళ్ళు రాసింది 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము అని రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ అండి. ఇది ఎన్నికల ప్రచారంలో వీటిని లా చేస్తాం, చట్టం చేస్తాం ఎక్కడ మరి రాహుల్ గాంధీ గారు అన్నారు. అంటే నాకు తెలిసి వారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండే కాబట్టి రాహుల్ గాంధీ గారు స్పీచ్లు ఫాలో కాలేదనుకుంటా. 6 గ్యారంటీలు తెలంగాణలో మీరు ప్రభుత్వానికి తీసుకొని వస్తే మేము దాన్ని లా చేస్తాం, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది ఎవరో కాదు, ఇక్కడ పిసిసి అధ్యక్షులు కూడా కాదు, నేటి ముఖ్యమంత్రి కాదు, ఏకంగా మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. సో రాహుల్ గాంధీ గారు చెప్పింది అబద్ధం అని చెప్తే దాన్ని మేము ఏమనాలి? ఎన్నికల ప్రచారంలో చెప్పినాయి. ఇలా పాయింట్ ఏంటంటే మేము పాయింట్అవుట్ మిమ్మల్ని మొదలు మీరు పెట్టిర్రు ఈ ఆట. మీరు ఫస్ట్ ఏం చేసిర్రు, 80,000 కోట్లు విద్యుత్తు ఇవన్నీ అని చెప్పారు. చెప్పినప్పుడు క్లారిటీగా రాష్ట్రం విభజన జరిగినప్పుడు 22,423 కోట్ల ఏదైతే అప్పు తెలంగాణ రాష్ట్రానికి ఇన్హెరిట్ అయిందో అది చెప్పండి. 40,000 కోట్లు ఏదైతే అగ్రికల్చర్ సబ్సిడీ కోసం ఇచ్చినామో అది చెప్పండి, ఆ లెక్క పెట్టండి. మీరు 26,000 కోట్లతో ఇవాళ యాదాద్రి విచ్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ 4,000 మెగావాట్ ఏదైతే ఉత్పత్తి చేయబోతుందో దానికి 26,000 crores ఏదైతే ఖర్చు పెట్టినామో అది చెప్పండి. మేము నిర్మించిన ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ మనుగూరు కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, భూపాల్పల్లి కానివ్వండి, జూరాల కానివ్వండి, ఇవి చెప్పండి, మీరు ఈ లెక్క చెప్పండి. ఉట్టిగానే సోషల్ మీడియా లీక్స్ ద్వారా ఇచ్చి మీరేదో దుష్ప్రచారం చేస్తే సంతోషం ఏంటంటే నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఫోటో అండ్ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోతోని తెలంగాణ స్టేట్ ఎట్ అ గ్లాన్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. మీరు రిపోర్ట్ రిలీజ్ చేశారు, మీడియా వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అందులో గ్రోత్ రేట్ ఎంత బ్రహ్మాండంగా ఉందో అది చెప్పండి. ఫిగర్స్ ఎవరి? గత ప్రభుత్వాన్నే కదా. 159.6% గ్రోత్ రేట్ ఉంది, 7.3 జీడిపి ఉంది అని మీరు మంచిగా ఫోటోలు వేసుకుంటే సంతోషం, మన అచీవ్మెంటే కదా. కానీ మీరు దాన్ని బూచీగా చూపెట్టే ప్రయత్నం నిన్న మనకు పార్లమెంట్లో కూడా వచ్చిందండి. డెట్స్ విషయం మీద పార్లమెంటు మొత్తం ప్రతి రాష్ట్రాన్ని తెచ్చింది. ఎందుకంటే ఇక్కడ మేము ఏ రూపాయి తీసుకున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం? కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకుంటాం. సైలెంట్గా ఎవరు పోయి మితికి తీసుకోరు కదా. ప్రతి ఒక్క రూపాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మాట్లాడుతూ మీరు తీసుకున్న బ్యాంకుల నుంచి కానీ లేకపోతే ఇతర సోర్సెస్ నుంచి తేలేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు పార్లమెంట్లో ఎన్సిడిసి కానివ్వండి, నబార్డ్ కానివ్వండి, ప్రతి సంస్థది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ దగ్గర కానివ్వండి. హరి గారు, టాప్ 24 స్టేట్స్లో కూడా మనం లేం అప్పుల్లో.
లేము. హర్షవర్ధన్ గారు కానీ comment చేస్తారా? పోరెడ్డి గారితో దీన్ని మాట్లాడే ఇవి దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. మేము అనేది ఏంటంటే బ్యాంక్ క్రప్ట్ అనే ఒక పదం వాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీకు టైం ఇచ్చారు కాబట్టి దయచేసి ఇవి ఇంప్లిమెంట్ చేయండి. ఇంకొకటి జస్ట్ 2 things. December 9th వీళ్ళు ఎందుకంటే ప్రచారం ఏమని చేసిర్రు, పోయి రుణాలు తీసుకోండి, ఇంకా అడిషనల్ రుణాలు చేయండి, December 9వ తారీఖున మేము మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం డేట్ తో సహా చెప్పింది మీరు కాదా? ఫస్ట్ క్యాబినెట్ లోనే మెగా డిఎస్సి చేస్తాము అని చెప్పింది మీరు కాదా? Having said ఇవన్నీ that- జరిగినప్పుడు మేము having said ఖచ్చితంగా that- అడగాలి కదా. వస్తున్నాను పోరెడ్డి గారి మీద. డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పడుతుంది, రాగానే రైతు రుణమాఫీ చేస్తామన్నాం. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను ఇవాళ కాదంటేనో లేకపోతే క్రిషాంక్ అవునంటేనో కాదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. December 9 అయిపోయి 4 రోజులు కాలేదు, ఇవాళకి 5వ రోజు. మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసే కసరత్తు చేస్తూ ఉన్నాము. అస్తవ్యస్తంగా మీరు రైతులు ఎవరో లేకపోతే ఈ ఎన్ఆర్ఐలు ఎవరో ఆ రైతు బంధు ఎట్లు ఇస్తున్నారు అనే దాన్ని అస్తవ్యస్తంగా చేసిపోయినటువంటి ప్రభుత్వం ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ బ్యాంకుల నుంచి రుణాలు 24th స్టేట్లో అంటే దేశంలో 24వ స్థానంలో కూడా లేము అని అంటుండు కృషాంకు. నేనేమంటున్నా అంటే అనేక కార్పొరేషన్స్ ఇల్లీగల్గా ఏర్పాటు చేసి అప్పులు పొందినటువంటి రాష్ట్రం, వాటన్నిటిని సెట్ చేయాల్సి ఉంది. ఇవాళ నేను ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా చెప్తా ఉన్నా, గతంలో 25వ తారీఖు వస్తే కూడా జీతాలు రాలేదు. కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. వాట్ డూ యూ మీన్ బై ఇల్లీగల్ లోన్ రేసింగ్ అనేది ఏంటిదో నాకు కొంచెం అంటే ఇవాళ సంబంధం లేకుండా కూడా ఖర్చు పెట్టడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం, అది విచారణ జరుగుతూ ఉంది. రేపు మా రేవంత్ రెడ్డి గారు లేదా మా ప్రభుత్వం తెలుసాం కదా, అంత ఉలికెందుకు. నేను ఇంకొకటి, ఇలా ఎంప్లాయీస్ కి అందరికి కూడా దాదాపు 20వ తారీఖు వస్తే కూడా జీతాలు రాని పరిస్థితి, పెన్షన్స్ రాని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే ఒక సమీక్ష నిర్వహించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో వెంటనే వేతనాలు ఇప్పటిదాకా ఒక 4 జిల్లాలే నిన్నటి వరకు, అవి కూడా ఇవాళ అయిపోతాయి, 4 జిల్లాలే. ఏది ఏమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు ఇవ్వాల్సిందే అని సీరియస్గా దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఏ నెల రాలే, 2 సంవత్సరాలకి వెళ్ళి ఏ నెల రాలే. నిన్న ఏం చేసిండ్రు, వీళ్ళ ప్రభుత్వానికి బాగా వాడే కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ చేత ఒక లెటర్ ప్యాడ్ మీద సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. ఏమైంది, 13వ తారీఖు వచ్చింది వేతనాలు, 26వ తారీఖు వస్తే కూడా ఇవ్వకుంటే, నెల దాటిపోయినాక కూడా ఇవ్వకుంటే ఎవరు అడగలే ఏ సంఘాలు. అంటే మా ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చినాం మేము. నిన్న అడిగిన సంఘాలకు కూడా జవాబుగా 5-6 జిల్లాలకు నిన్ననే సాయంత్రం ఇచ్చేసినట్టు జవాబుదారీ ప్రభుత్వం ఇది. 1 రోజు 2 రోజులకే గంటలల్లా మీరు ఉలికిపడి ఆపుకోలేకపోతున్నారు. అక్కసు ఏం చేస్తాం మరి.